హే గాయ్స్! ప్రీవియస్ వీడియోలో మనం మోడల్స్, అడ్మిన్ ప్యానెల్, టెంప్లేట్స్ యూజ్ చేసాం. బట్ రియల్ వెబ్‌సైట్స్‌లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఏంటంటే అథెంటికేషన్. అథెంటికేషన్ సిస్టమ్ అంటే యూజర్స్‌ని రిజిస్టర్, లాగిన్, లాగౌట్, పాస్వర్డ్ చేంజ్ చేయడం అండ్ రీసెట్ చేయడం. జాంగోలో ఆల్రెడీ ఇవి బుల్టిన్‌గా ఉన్నాయి. ఇవి బుల్టిన్ అథెంటికేషన్ సిస్టమ్‌తో ఉంది జాంగో అనేది. సో, మనకి స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మనం యూజర్ రిజిస్ట్రేషన్, యూజర్ లాగిన్ అండ్ లాగౌట్, పాస్వర్డ్ చేంజ్, పాస్వర్డ్ రీసెట్ ఈ టాపిక్స్‌ని కవర్ చేస్తాం. ఫస్ట్ వై అథెంటికేషన్. అథెంటికేషన్ ఎందుకంటే రియల్ వెబ్‌సైట్స్‌లో మనకి యూజర్ అకౌంట్స్ అనేవి కావాలి. సో, ఆ యూజర్ అకౌంట్ ద్వారానే మనం లాగిన్ గాని, రిజిస్టర్ గాని, లాగౌట్ గాని, రీసెట్ కానీ చేయగలం. జాంగో అనేది ఈ బుల్టిన్ అథెంటికేషన్ సిస్టమ్ మనకిస్తుంది. సో, అథెంటికేషన్ మనం సెపరేట్‌గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జాంగోలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఇంపోర్ట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత జాంగో అథెంటికేషన్ సిస్టమ్. జాంగోలో జాంగో డాట్ డాట్ ఆథ్ యాప్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఇది యూజర్ అకౌంట్స్, గ్రూప్స్, పర్మిషన్స్, హ్యాషింగ్, సెషన్స్ అన్నీ హ్యాండిల్ చేస్తుంది. బై డిఫాల్ట్ జాంగో యూజర్ మోడల్‌లో ఫీల్డ్స్ ఉంటాయి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో, ఇక్కడ మనం కస్టమ్ యూజర్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈ జాంగో అథెంటికేషన్ సిస్టమ్‌లో బుల్టిన్‌గా వస్తుంది కాబట్టి దీనికి అవసరం లేదు. సో, ఈ జాంగో యూజర్స్ మోడల్ అనేది బుల్టిన్ ఫార్మ్‌గా వస్తది. సో, మనం సెపరేట్‌గా ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యూజర్ మోడల్ అనేది బుల్టిన్ ఫార్మ్స్‌తో జాంగోలో అనేది ఉంటాయి. తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ స్టెప్ మనం యూజర్ అనేవాడు రిజిస్టర్ అవుతాడు. జాంగో ఆల్రెడీ యూజర్ క్రియేషన్ ఫార్మ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది పాస్వర్డ్ కన్ఫర్మేషన్ ఫీల్డ్‌తో రెడీగా ఉంటుంది. సో, ఇదేం చేస్తుందంటే పాస్వర్డ్ కన్ఫర్మేషన్ ఆటోమేటికల్లీ హ్యాండిల్ చేస్తుంది. సో, ఆ ఫంక్షనాలిటీ అనేది బుల్టిన్‌గా జాంగోలో అనేది ఉంది. మనం సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత యూజర్ అనేవాడు ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత పోస్ట్ రిక్వెస్ట్ చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటో. తర్వాత ఫార్మ్ అనేది వాలిడ్ అయితే అది డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. తర్వాత ఒకవేళ ఐ మీన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఒక మెసేజ్ అనేది చూపించాలి. అది మెసేజెస్ డాట్ సక్సెస్ ఫంక్షన్‌లో మనం రాసుకుంటాం. సో, ఇప్పుడు కోడ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్‌గా మన కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ మన ఎన్వైర్న్మెంట్‌ని యాక్టివ్ చేద్దాం. సో, ఫస్ట్ మనం మన ఎన్వైర్న్మెంట్‌ని యాక్టివేట్ చేద్దాం. ఆ తర్వాత మనం సర్వర్‌ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జా ఇది రిజిస్ట్రేషన్ ఫార్మ్ కావాలి కాబట్టి మనం వ్యూస్ అనేది రాసుకుందాం. వ్యూస్ అంటే మై యాప్‌లో ఉండే వ్యూస్. సో, మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఆల్రెడీ రిజిస్టర్ అన్న పేరుతో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఆ ఫంక్షన్ నేమ్ అనేది మారుస్తాను. రిజిస్టర్ ఒక ఆథర్‌ని ఇస్తున్నాను. సో, అథెంటికేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫార్మ్ రాస్తున్నాం కాబట్టి ఆథర్‌ని ఇచ్చా. సో, ఫంక్షన్ నేమ్ అనేది ఎలాగైనా ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ మీకు కోడ్ రాసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలా నేను కోడ్ రాసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షన్ నేమ్ రిజిస్టర్డ్ అండర్‌స్కోర్ ఆథర్ ఇది. తర్వాత ఆ మెథడ్ అనేది పోస్ట్ అయితే మనకేం చేస్తుంది? యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేది ఇది జాంగో బుల్టిన్ ఫార్మ్ అనమాట. సో, ఇది రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, ఒకవేళ ఇది రిక్వెస్ట్ అనేది పోస్ట్ అయితే ఆ ఫార్మ్ వాలిడో కాదో అని చెక్ చేస్తది. చెక్ చేసిన తర్వాత ఒకవేళ వాలిడ్ అయితే ఫార్మ్ అనేది డేటాబేస్‌లో సేవ్ చేసి మనకి మెసేజ్ అనేది చూపిస్తది. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. లేకపోతే
గెట్ రిక్వెస్ట్. గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? నార్మల్ ఎంప్టీ ఫార్మ్ అనేది చూపెట్టడం. సో, ఇలా నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఇక్కడ వార్నింగ్స్ చూపిస్తున్నాయి కదా! ఈ వార్నింగ్స్ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. సో, ఇది యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేది జాంగోలో బులెటిన్ ఉంది కాబట్టి మనం అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, మనం ఈ మెసేజెస్ ఈ యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేది మనకి బులెటిన్‌గా వస్తున్నాయి కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేది django.contrib.authలో అండ్ django.contribలో మెసేజెస్. సో, వ్యూస్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు టెంప్లేట్స్ క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ రిజిస్టర్ సేమ్ నేమ్ ఇస్తున్నాను. register_auth.html అని రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది రాసుకున్నాం. సో, నేను ఇలా ఒక ఫార్మ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఇఫ్ మెసేజెస్ అని ఇచ్చాను కదా! ఒకవేళ ఏమైనా మెసేజెస్ ఉంటే ఐ మీన్ ఆహ్, యూ ఇక్కడ వ్యూస్‌లో రాసుకున్నాం కదా! అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. సో, ఎప్పుడైనా యూజర్ అనేవాడు ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే ఈ మెసేజెస్ అనేది కనిపిస్తుంది. సో, ఇది ఎక్కడ కనిపించాలని చెప్పి నేను ఈ ట్యాగ్స్‌లో నేను ఇలా రాసుకున్నాను. సో, ఈ కంటెంట్‌లో ఇక్కడ కనిపిస్తుంది మెసేజెస్ అనేది. ఆ తర్వాత నేను ఫార్మ్ ఇచ్చాను. ఫార్మ్ ఏమని ఇచ్చాను? ఫార్మ్ మెథడ్ పోస్ట్. ఆ తర్వాత సీఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఇది కంపల్సరీగా ఇవ్వాలి. దాని తర్వాత ఫార్మ్ డాట్ యాజ్ అండర్‌స్కోర్ పి. సో, పారాగ్రాఫ్ లాగా ఈ ఫార్మ్ ఫీల్డ్స్ అని ఇస్తుంది. తర్వాత బటన్ టైప్ సబ్మిట్ సైన్ అప్. సో, ఇక్కడ మనం టెంప్లేట్స్ కంప్లీట్ చేసాం. ఎప్పుడైనా సరే ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డేటాబేస్‌లో యూజర్ అనేది క్రియేట్ అవుతుంది. మెసేజ్ డాట్ సక్సెస్ అని ఉంది కదా! ఇక్కడ వ్యూస్‌లో ఈ మెసేజ్ డాట్ సక్సెస్ అనేది యూజ్ చేసి మనం యూజర్‌కి ఇక్కడ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాం. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. సో, ఇక్కడ యూఆర్ఎస్‌లో రిజిస్టర్ ఆథ్ అని ఇస్తున్నాను. వ్యూస్ ఈ ఫంక్షన్‌ని. సో, ఇప్పుడు చెక్ చేద్దాం గూగుల్‌లో. సో, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ నేను ఈ ఫీల్డ్స్ అనేది నేనేమి ఇవ్వలేదు. ఈ ఫీల్డ్స్ అనేవి ఎలా వచ్చినాయంటే ఇక్కడ వ్యూస్‌లో మనం ఏం చేసాం? యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేది ఇన్‌బుల్ట్‌గా ఉన్న ఫార్మ్‌ని మనం యూజ్ చేసుకున్నాం. సో, అందుకే నాకు ఆ ఫీల్డ్స్ వచ్చాయి. సో, ఇక్కడ అడ్మిన్ కూడా లాగిన్ చేసుకుంటాను. ఇన్‌కాగ్నిటో విండోలో. సో, యూజర్స్ ఆల్రెడీ కాన్ రామ్ ఇస్తున్నాను కదా! ఇక్కడ సాయి అని ఇస్తున్నాను. పాస్వర్డ్ సాయి 1, 2, 3, 4, 5 సాయి 1, 2, 3, 4, 5 సైన్ అప్ చేశాను. సైన్ అప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది చూడండి. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. సో, ఇప్పుడు అడ్మిన్ సైడ్ కూడా చెక్ చేద్దాం. సో, ఇది రిఫ్రెష్ చేసి ఇక్కడ సాయి అనేది కూడా క్రియేట్ అయింది. సో, ఇది రిజిస్ట్రేషన్. తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా! తర్వాత ఇప్పుడు లాగిన్ అండ్ లాగౌట్.
ఒక లాగిన్ అథెంటికేషన్ ఫార్మ్ క్రియేట్ చేసి, తర్వాత ఆ యూజర్ గనుక లాగిన్ అయితే దాంట్లో మనం లాగౌట్ చేస్తాం. ఆ లాగౌట్ అనే ఆ లింక్ గాని, లేకపోతే బటన్ గాని ఇస్తాం. సో, అది ఎలా చేద్దామో ఇప్పుడు కోడ్‌లో చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది కదా! దీని కిందే రాసుకుంటున్నాం. ఇక్కడ యూజర్ లాగిన్ అని ఒక ఫంక్షన్ రాసుకొని, సో, నేను కోడ్ రాసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ యూజర్ లాగిన్‌కి నేను ఈ ఫంక్షన్ రాసుకున్నాను. ఇక్కడ ఏం చేశాను, యూజర్ అనేవాడు ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ లేకపోతే యూజర్ నేమ్, పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే అది పోస్ట్ రిక్వెస్ట్‌లోకెళ్ళి అథెంటికేషన్ ఫార్మ్ ఇది జాంగోలో ఉంటుంది ఇన్‌బిల్ట్‌గా. సో, జాంగోలో ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసుకున్నాం. ఒకవేళ యూజర్ ఇచ్చిన డేటా పోస్ట్ అయితే ఫార్మ్ అనేది చెక్ చేస్తది. వ్యాలిడా కాదా అని. చెక్ చేసిన తర్వాత ఫార్మ్ అనేది మన డేటాబేస్‌లో గెట్ యూజర్ ఇది ఉంది కదా ఫంక్షన్. ఈ డేటాబేస్‌లో మనం ఫార్మ్‌లో ఇచ్చిన డేటాబేస్‌లో ఉన్న డేటా 2 చెక్ చేసి మనకి యూజర్‌లో స్టోర్ చేసుకుంటది. ఆ యూజర్‌ని. ఆ యూజర్ డీటెయిల్స్ ఫెచ్ చేసిన తర్వాత మన డాష్‌బోర్డ్‌లో రీడైరెక్ట్ అవుతది. రీడైరెక్ట్ అయ్యి ఆ లాగిన్ డీటెయిల్స్ ఆ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయి. ఒకవేళ ఆ పోస్ట్ రిక్వెస్ట్ గాని ఫెయిల్ అయితే గెట్ రిక్వెస్ట్ ఉంది కదా! ఇది ఎంప్టీ ఫార్మ్ అనేది చూపిస్తది. లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది. సో, యూజర్ లాగిన్ రాసుకున్నాను. తర్వాత ఇప్పుడు యూజర్ లాగౌట్ కూడా రాసుకుంటాం. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎప్పుడైనా సరే లాగౌట్ అనే బటన్ గాని, లింక్ గాని క్లిక్ చేసినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ సెషన్ అనేది నేను క్లియర్ చేసేస్తున్నాననమాట. సో, అదేమవుతుంది లాగిన్ ఫార్మ్ దగ్గరే వెళ్తుంది. ఆ తర్వాత ఇప్పుడు డాష్‌బోర్డ్‌కి వ్యూస్ రాసుకుందాం. ఈ డాష్‌బోర్డ్ అనే ఫంక్షన్ మనం ఇలా రాసుకున్నాం కదా! ఎప్పుడైనా సరే ఈ డాష్‌బోర్డ్ అనేది ఎవరికి చూపించాలి? లాగిన్ అయిన యూజర్‌కి మాత్రమే చూపించాలి. సో, లాగిన్ అయిన యూజర్‌కి మాత్రమే చూపించాలంటే మనం ఏం వాడాలంటే ఇక్కడ డెకరేటర్స్ అనేవి వాడాలి. లాగిన్ రిక్వైర్డ్. సో, ఈ లాగిన్ రిక్వైర్డ్ అనేది ఏమిటంటే ఒక పర్మిషన్ లాంటిదనమాట. ఎప్పుడైతే యూజర్ అనేవాడు లాగిన్ అయ్యాడో, ఆ లాగిన్ అయిన తర్వాత ఈ పర్మిషన్ చెక్ చేస్తది. ఈ పర్మిషన్ చెక్ చేసిన తర్వాత అప్పుడు డాష్‌బోర్డ్ చూపిస్తది. ఒకవేళ యూజర్ లాగిన్ అవ్వకుండా డాష్‌బోర్డ్ కావాలంటే అది చూపించదు. 403 ఫార్బిటెన్ ఎర్రర్ అనేది చూపిస్తది. ఇక్కడ వార్నింగ్స్ చూపిస్తున్నాయి కదా! అథెంటికేషన్ ఫార్మ్, లాగౌట్, లాగిన్ రిక్వైర్డ్. సో, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో, మనకి లాగిన్ రిక్వైర్డ్ అనే వార్నింగ్ ఎళ్ళిపోయింది. ఆ తర్వాత అథెంటికేషన్ ఫార్మ్ అనేది కూడా వార్నింగ్స్ అనేవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వ్యూస్ అయితే అయ్యాయి. ఈ లాగిన్ ఫార్మ్ అనేది నేను తర్వాత సాల్వ్ చేస్తాను. సో, వ్యూస్ అనేది ఇప్పుడు అయిపోయినాయి. లాగిన్‌కి, లాగౌట్‌కి. తర్వాత డాష్‌బోర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంది. ఈ అథెంటికేషన్ ఫార్మ్ ఎలాంటిదంటే లాగిన్‌కి ఒక బులెటిన్ ఫార్మ్ ఎలా ఉంటదో, సో, ఈ అథెంటికేషన్ ఫార్మ్ కూడా అలాగే. తర్వాత లాగిన్ రిక్వెస్ట్ యూజర్ అని ఉంది కదా! ఇది, ఇది ఎప్పుడైతే మనం ఈ లైన్ రాసామో యూజర్‌కి ఒక సెషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఆ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు జాంగోకి ఏమని అర్థమవుతదంటే యూజర్ అనేవాడు లాగిన్ అయ్యాడని తెలుస్తుంది. ఈ లాగౌట్ రిక్వెస్ట్ అనేది ఉంది గదా! ఇదేం చేస్తుందంటే సెషన్ అనేది ఎండ్ చేస్తుంది. సో, లాగౌట్ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆ సెషన్ అనేది అంతటితో ఆగిపోతుంది. తర్వాత ఈ లాగిన్ రిక్వైర్డ్ ఏం చేస్తుందంటే నాన్ లాగిడ్ ఇన్ యూజర్స్ ఉంటారు కదా! అంటే యూజర్ లాగిన్ అవ్వకుండా ఈ డాష్‌బోర్డ్ అనే పేజ్ యాక్సెస్ చేయాలని చూస్తే అది ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఓన్లీ లాగిన్ అయిన యూజర్స్‌కి మాత్రమే ఈ డాష్‌బోర్డ్ అనేది చూపిస్తుంది. ఆ పర్మిషన్ కోసం ఇది. ఇప్పుడు టెంప్లేట్స్ క్రియేట్ చేసుకుందాం. సో, ఇలాగా లాగిన్ ఫార్మ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు డాష్‌బోర్డ్ ఫార్మ్. సో, డాష్‌బోర్డ్‌లో నేనేం చేశానంటే సింపుల్‌గా వెల్కమ్ అని రాసుకొని యూజర్ నేమ్ ఏదైతే ఇస్తాడో ఆ యూజర్ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది.
ఆ తర్వాత లాగిన్ అనేది ఒక లింక్ అనేది ఇచ్చాను. తర్వాత ఇప్పుడు లాగిన్ అయిపోయింది. డాష్‌బోర్డ్ అయిపోయింది. లాగౌట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు యూఆర్ఎల్స్. సో, ఇలాగా నేనేం చేశానంటే యూఆర్ఎల్స్ రాసుకున్నాను. లాగిన్‌కి యూజర్ లాగిన్, లాగౌట్‌కి యూజర్ లాగౌట్, డాష్‌బోర్డ్‌కి డాష్. సో, యూఆర్ఎల్స్ ఇలా రాసుకున్నాం. అప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తుందో లేదో చూద్దాం. మనకి నో ఎర్రర్స్. ఇక్కడ లాగిన్‌కి, లాగౌట్‌కి వార్నింగ్స్ చూపిస్తున్నాయి కదా! మనం అది కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సో, మనకి ఇక్కడ వార్నింగ్స్ అనేది ఏం చూపిస్తలేదు. మనం ఏం చేసానంటే మొత్తం ఇప్పటివరకు కూడా మనం కష్టంతో ఒక ఫార్మ్ కూడా క్రియేట్ చేయలేదు. ఒక ఆహ్, లాజిక్ కూడా రాయలేదు. మొత్తం అన్ని బులెటిన్ ఫార్మ్స్, బులెటిన్ లాజిక్సే వాడుకున్నాం. అది జాంగో ఇచ్చినవే. మనం సొంతంగా ఏమి రాయలేదు. జస్ట్ ఇది బులెటిన్ ఫార్మ్స్ యూజ్ చేసి మనం రాసుకున్నాం. ఫంక్షన్స్ కూడాని. సో, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ సాయి అని ఒక అకౌంట్ క్రియేట్ చేశాను కదా! అడ్మిన్‌లో చూద్దాం. ఇక్కడ సాయి అని ఒక అకౌంట్ క్రియేట్ చేశాను నేను. సో, అది చూద్దాం. లాగిన్ సాయి, సాయి 1, 2, 3, 4, 5. సో, మనకేమైంది ఇక్కడ? ఎప్పుడైతే నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చానో, అప్పుడు నాకు డాష్‌బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లాగౌట్ అని కూడా కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేను లాగౌట్ కొడేసి, ఇక డాష్‌బోర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో, నాకిక్కడ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఇదెందుకు వస్తుందంటే, పర్మిషన్ అనేది మనం ఇవ్వలేదు. ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్స్ మాత్రమే మనం పర్మిషన్ ఇచ్చాం. సో, ఒక కొత్త యూజర్ క్రియేట్ చేద్దాం. సారీ, ఇది కాదు. రిజిస్టర్. సో, ఇక్కడ లక్ష్మణ్ అని క్రియేట్ చేస్తున్నాను. లక్ష్మణ్ 1, 2, 3, 4, 5. లక్ష్మణ్ 1, 2, 3, 4, 5. ఇక్కడ సైన్ అప్ చేస్తే నాకేముంది ఇక్కడ? ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చి ద పాస్వర్డ్ ఈస్ టూ సిమిలర్ టు ద యూజర్ నేమ్ అని వచ్చింది. సో, నేను వేరే నేమ్ ఇస్తున్నాను. టోనీ అని ఇస్తున్నాను. తర్వాత టోనీ 1, 2, 3, 4, 5. టోనీ 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ సక్సెస్‌ఫుల్ అయింది. బట్ మనకు లాగిన్ ఫార్మ్‌కి రీడైరెక్ట్ అవ్వాలంటే ఇక్కడ చిన్న ఒక లైన్ రాయాలి. చిన్న చేంజ్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ అవుతుంది కదా! ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రిటర్న్ రీడైరెక్ట్, ఇక్కడ రిటర్న్ రీడైరెక్ట్ లాగిన్ అని ఇవ్వాలి. లాగిన్. సో, ఇదేం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే యూజర్ అనేవాడు రిజిస్టర్ అవుతాడో అప్పుడు లాగిన్ ఫార్మ్‌కి రీడైరెక్ట్ అవుతది. సో, ఒకసారి చూద్దాం రిఫ్రెష్ చేసి. సో, మా డేటాబేస్‌లో ఈ టోనీని డిలీట్ చేసేద్దాం. సో, టోనీ అనేవాడు డిలీట్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ టోనీ అనేది క్రియేట్ చేద్దాం. టోనీ, టోనీ 1, 2, 3, 4, 5. టోనీ 1, 2, 3, 4, 5. సైన్ అప్ కొట్టాను. సైన్ అప్ కొట్టిన తర్వాత మనకి లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ టోనీ అనిచ్చి టోనీ 1, 2, 3, 4, 5 అనిచ్చాను. లాగిన్ చేస్తే నాకు డాష్‌బోర్డ్ అనేది కనిపించింది. సో, లాగిన్, లాగౌట్ కూడా దీంట్లో ఉంది.
ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.